గిరిధర్ గారు. సో మొత్తాన్ని స్పందన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రాజీనామా వ్యవహారంలో ఆయన చెప్పినట్టు హెల్త్ కారణం అయితే కాదు. ఇది కమ్యూనికేషన్ గ్యాప్ బిట్వీన్ ప్రభుత్వంలో ఉన్న ముఖ్య వ్యక్తులు వైస్ ప్రెసిడెంట్ ధన్కర్ మధ్య ఒక్క రోజులో డెవలప్ అయింది కూడా కాదు. ఒక 5-6 నెలలుగా జరుగుతుంది. మొన్న వీళ్ళు హౌస్లో బీఏసీ మీటింగ్ పెట్టడం, బీఏసీ మీటింగ్ బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ పెట్టినప్పుడు పార్లమెంటరీ అఫైర్ మినిస్టర్ రాలేదు, తర్వాత జేపీ నడ్డా కూడా రాలేదు, రాజ్యసభలో ప్రభుత్వ నేత. సో రాకపోవడం ఇవన్నీ కూడా మరి బీజేపీ నేతలే వేధించి పదవి నుంచి తప్పుకునేలా చేశారని విపక్షాలు ఆరోపిస్తారు. ఆబ్వియస్లీ మొన్నటి విపక్షాలు ఆయన మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలన్నాయి. పూర్తిగా బీజేపీకి అవుట్ రైట్ ఏజెంట్గా మారారన్నారు. ఇప్పుడు ఆయన రిజైన్ చేశాడు. వీళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి కాబట్టి విపక్షం ఇటువైపు టర్న్ అయిపోయింది. అయితే వేధించడం కాదు, మేము అపాయింట్ చేశాం కదా మా మాట వినాలని అనుకుంటారు, అంతేనా కదా? ఎవరైనా అనుకుంటారు కదా. కానీ రాజ్యాంగ పదవుల్లో ఉన్న వాళ్ళ నుంచి అటువంటి ఆశించడం, ఇప్పుడు ఇదేంటంటే మొత్తం రాజకీయం అంతా కూడా ఫక్త్ రాజకీయం అయిపోయింది. రాష్ట్రపతి ఉన్నా, ఉపరాష్ట్రపతి ఉన్నా, గవర్నర్ ఉన్నా మేము అపాయింట్ చేస్తే మాకు అనుకూలంగా ఉండాలి, అట్లా చేసేవాళ్లే ఆ పదవులు తీసుకోవాలన్న విధంగా అయిపోయింది. స్పీకర్ అయినా స్పీకర్లు మాత్రం ఏం యాక్షన్ తీసుకుంటున్నారు? ఎమ్మెల్యేలు ఫిరాయించినా సరే తీసుకుంటున్నారా? తీసుకోవట్లేదు కదా. సో అంతే, ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఈ వ్యవస్థ కూడా అదే విధంగా అయింది. సో ఇది ఒక్క రోజులో వచ్చిన గ్యాప్ కాదు, లాస్ట్ 6 monthsగా జరుగుతుంది. మొన్న పరాకాష్ఠకు చేరింది. ముఖ్యంగా ఆపోజిషన్ మోషన్ను ఈ విషయంలో యాక్సెప్ట్ చేయడం అనేది, అభిశంసన తీర్మానాన్ని యాక్సెప్ట్ చేయడం, ఆల్రెడీ లోక్సభలో ప్రభుత్వం ఇచ్చిన తర్వాత మళ్ళీ రాజ్యసభలో యాక్సెప్ట్ చేయడం అది నచ్చలేదు. ఇక్కడ వాళ్ళు నాట్ ఓన్లీ యశ్వంత్ వర్మ, శేఖర్ యాదవ్ అని ఇంకో జడ్జి కూడా ఉన్నారు, అలహాబాద్ హైకోర్టు జడ్జి. ఆయనకు వ్యతిరేకంగా కూడా సంతకాలు సేకరణ చేశారు. ఆయన రాజ్యాంగంలో కొన్ని, అంటే ఇప్పుడు వర్మకు సంబంధించిన ఇన్సిడెంట్ వేరు, శేఖర్ యాదవ్ ఇన్సిడెంట్ వేరు. వర్మనేమో నోట్ల కట్టెలు దొరికాయి. శేఖర్ యాదవ్ ఏమన్నారంటే కొంత మతపరంగా మాట్లాడారు. సో మతపరంగా మాట్లాడినప్పుడు అది అవినీతి కింద దాని కిందకి రాదు, మిస్కమ్యూనికేషన్ ఏమంటారు, మిస్కండక్ట్ కిందకి వస్తుంది. మిస్కండక్ట్ చేశారనొచ్చు. మిస్కండక్ట్కు అభిశంసన చేయాల్సిన అవసరం లేదు, అది ప్రభుత్వ అభిప్రాయం. సో ఇవి రెండు కలిపి మూవ్ చేయడం, ప్రభుత్వం మూవ్ చేసింది కాకుండా ప్రతిపక్షాన్ని మూవ్ చేసిందని యాక్సెప్ట్ చేయడం, దీనివల్ల ఆ రోజు పరాకాష్ఠకు చేరి బహుశా వాళ్ళు బిజినెస్ అడ్వైజరీ కమిటీకి రాకపోవడం, ఈయన కూడా ఇంకా నేను రాజీనామా చేస్తానంటే చేస్తే చేయని వీళ్ళు అన్నట్టున్నారు. ఫస్ట్ చెప్పినట్టున్నాను రాజీనామా చేస్తే చేయని వీళ్ళు అన్నట్టున్నారు. ఆయన రాజీనామా హెల్త్ రీజన్స్తో చేస్తున్నానని ఆయన చెప్పేశారు. సో అది జరిగింది. ఇంకొన్ని రోజులు అయితే అందరు మర్చిపోతారు అన్నట్టు, కొత్త ఉపరాష్ట్రపతి వస్తే అందరు మర్చిపోతారు. కానీ స్పెక్యులేషన్లో వస్తున్నట్టు కేసీఆర్ ఉపరాష్ట్రపతి అవుతారు, నితీష్ కుమార్ అవుతారు, ఇవన్నీ మనకు తెలియదు. మోడీ షాలు ఇప్పుడు మీకు రామ్నాథ్ కోవింద్ను ప్రెసిడెంట్ చేసేంత వరకు కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్ని చేస్తారని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ద్రౌపది ముర్ముని ప్రెసిడెంట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చాలా సర్ప్రైజ్ ఛాయిస్లు ఉంటాయి నరేంద్ర మోడీ, అమిత్ షాలు. మనం ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉంటాయి. చాలా మంది విపక్ష నేతల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. గులాం నబీ ఆజాద్, శశి థరూర్, వీళ్ళందరూ చేస్తారని. సో ఈ ఎక్స్పీరియన్స్ తో నాకు తెలిసేదంటే ప్రభుత్వం చెప్పిన మాటను అవుట్ రైట్ గా వినేవాళ్ళని చేస్తారేమో. రైట్, థ్యాంక్ యూ భరత్.